పాడల్ టెన్నిస్ నయా కాన్సెప్ట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏం తింటే మనకి కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ అయ్యి అంటే ఇమ్యూనిటీ ఎక్కువ అయ్యి ఇట్లా ప్రతిదానికి సీజన్కి జ్వరం రాకుండా ఉంటుంది చెప్పండి సార్. ఒక సూపర్ ఫుడ్ అంటే ఏం చెప్తారు? సూపర్ ఫుడ్ లాంటివి ఏమి ఉండవండి. మనం తినేవే సూపర్ ఫుడ్. మనకు రోజు ఫీవర్ రావట్లేదు కాబట్టి వీఆర్ ఈటింగ్ సూపర్ ఫుడ్. కాకపోతే బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఉంటుందండి. సో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఇన్ అడిషన్ మినరల్స్ రావడానికి మనం ఫ్రూట్స్ తింటే మంచిది. ఏదన్నా ఒక ఫ్రూట్ డైలీ కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ రూపంలో కానీ. ఇప్పుడు మనకు సీజనల్ ఫ్రూట్స్ వస్తాయి, సీతాఫలాలు, వాటర్ మిలన్, కోకోనట్ వాటర్, ఇలాంటివి తీసుకోవడం వల్ల కొంచెం మనకి నార్మల్గా ఏదో కొత్తది వచ్చి మనని ఏదో శక్తి వచ్చి మన బాడీని నార్మల్ చేస్తుందని అనుకోకుండా మన రొటీన్గా అవైలబుల్ రిసోర్సెస్లో మనకి సీజనల్ ఫ్రూట్స్ కానీ, సమ్మర్ సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి, ఇప్పుడు సీతాఫలాలు, తర్వాత కోకోనట్ వాటర్ మిలన్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల, అండ్ డ్రై ఫ్రూట్స్ కానీ, మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, సో న్యాచురల్గా న్యాచురల్ విటమిన్ ఉన్న ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఈ సపరేట్గా కొత్త టర్మ్ వస్తుంది బయట, ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, ఇవన్నీ ట్యాబ్లెట్స్ తీసుకోండి, సిరప్స్ తీసుకోండి, ఇవన్నీ ఏం పనిచేయవండి. మనం ఫుడ్లో తీసుకున్న చేంజెస్ వల్లనే మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వచ్చి, లేదంటే ఏదో సిరప్ వచ్చి, ఇవి ఎందుకు అంటే ఎవరికన్నా పెద్దవాళ్ళకి వాళ్ళు తినలేకపోతున్నారు, ఈ ఫ్రూట్స్ అన్నీ తినలేకపోతున్నారు, వాళ్ళకి జనరల్ కండిషన్ బాగాలేదు, అపటైట్ బాగాలేదు, తిండి తక్కువ తింటున్నారు, బెడ్ రిడెన్ పేషెంట్స్, ఎబో 80 ఏజ్ ఉన్నారు, లేదంటే ఎబో 60, వాళ్ళకి కాల్షియం తక్కువ ఉంది, ఇలాంటి వాళ్ళకి మనం కాల్షియం టాబ్లెట్స్ కానీ, ఈ సిరప్స్ కానీ, ఇమ్యూనిటీ బూస్టర్స్ కానీ ఇవ్వాలి. నార్మల్ పర్సన్స్కి ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేది ఇవ్వనవసరం లేదు, ఈ మల్టీవిటమిన్స్ అవసరం లేదు. ఏదైనా టెంపరీగా వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల తినడం తక్కువ అయితే మనం టెంపరీగా ఇవ్వచ్చు. లేదు కొందరికి ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వచ్చు. కాకపోతే మ్యాక్సిమం అవసరం ఉన్నంత వరకు మనము న్యాచురల్గా ఫుడ్ రిసోర్సెస్లో ఏదైతే ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఉంటాయో వాటిని తీసుకోవడం బెటర్ అండి. అబ్సల్యూట్లీ సార్. అంటే ప్రాపర్గా ఫుడ్ రిసోర్సెస్ని మనం తిని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మార్కెట్లో దొరికే ఇమ్యూనిటీ బూస్టర్స్తో పెద్ద పని ఉండదు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇందాక మీరు చెప్పినట్లు సార్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ అ డిసీజ్, దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, వైరల్ ఫీవర్స్కి మార్కెట్లో దొరికే యాంటీబయాటిక్లు వేసుకొని నేను జ్వరం తగ్గించుకున్నాను ఫీల్ అవ్వడం ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండ్ హెల్దీ, సజెస్టెడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక 4-5 రోజులు జ్వరం తగ్గకపోతే ప్యానిక్ అయిపోయి అమ్మో ఏదో జరిగిపోతుంది అని కాకుండా కొంచెం పేషెన్స్తో, ఇందాక సార్ చెప్పినట్లు ఒక 4-5 డేస్ అయ్యేసరికి అది సింపుల్ ఫీవర్, ఇంకా మిగిలిన టెస్ట్లు అన్నీ నార్మల్ వచ్చాయి అంటే దాని డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఫీవర్ ఇంకా కంట్రోల్ అవ్వడం కూడా ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ప్యానిక్ అవ్వద్దు. సో ఈ సీజనల్ ఫీవర్స్ అనేవి ఇప్పుడు మనం ఎవ్రీడే డీల్ చేయాల్సిన సబ్జెక్ట్ కాబట్టి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు.